ఫైనల్ టచ్ ఆఫ్ ది పాలినామియల్. అదేను ఈ పాలినామియల్ లాస్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేసాం కదా. సెకండ్ క్వశ్చన్లో 4, 5, 6 ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సమ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. 1, 1 ఇచ్చారు. 1 అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ అనదర్ 1 ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి కదా. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. అలానే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకి సమ్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం క్వాడ్రాటిక్ పాలినామియల్కి? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటాలో ప్లేస్లో 1 అండ్ ఆల్ఫా బీటా ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ప్రీవియస్ ప్రాబ్లంలో చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c తీసుకున్నాము. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా మైనస్ b బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా c బై ఏ తీసుకొని ఏబీసీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ని రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇలా అయినా చేయొచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేయమని మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. మెథడ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే ఏదో ఒక్క మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి. 2 ఫాలో అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మార్క్స్ లాస్ అవ్వద్దు. ఓకే. And next question, minus 1/4 and 1/4. First one, sum of the zeros alpha plus beta is equals to minus 1/4. That is formula ఏంటి? minus b by a. Product of zeros alpha into beta is equals to 1/4. That is c by a. మమ్మల్ని ఒక మెథడే ఫాలో అవ్వమంటున్నారు, మీరు 2 కలిపి చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాము అనకండి. ఎందుకంటే ఆ మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళు అది ఫాలో అవుతారు, 2 ఫాలో అవుతారు కదా. సో ఎవరికి ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవుతారని నేను 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఉన్నాయి, కంపేర్ చేసేయండి. ఫ్రాక్షన్స్లో ఏ ప్లేస్లో ఏముంది? సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్లో కూడా ఏ ప్లస్లో 4 ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు -1 ఉంది చూడండి. 2 మైనస్లు కాబట్టి ఉండవు, క్యాన్సిల్ చేసేయచ్చు. b ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అండ్ c ప్లేస్లో c ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది? ax² ప్లస్ bx ప్లస్ c కదా. ఏబీసీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. 4x² ప్లస్ x ప్లస్ 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఓకే. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వినండి, అంతేకాని నెగ్లెక్ట్ చేయొద్దు. మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 4, 1. ఫస్ట్ 4 ఏంటి? ఇప్పుడు మీరే చెప్పేస్తారు, అలవాటు అయిపోయి ఉంటాయి కదా. సెకండ్ చాప్టర్కి ఫైనల్ ప్రాబ్లం ఇది. ఇంకా ఓకే, ఈ చాప్టర్లో మనం ఎగ్జాంపుల్స్ అన్నీ డిస్కస్ చేసాము. ఎక్సర్సైజ్లో ఉండ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం డిస్కస్ చేసాము. ఏమైనా డౌట్ ఉంటే ప్లేలిస్ట్ ఒక్కసారి చెక్ చేయండి, మీకు కావాల్సిన సమ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు, సమ్ అంటే ప్లస్ కదా, ఎడిషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇలా చూడండి, చాలా ఈజీగా ఉంది. అలాంటప్పుడు మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా యూజ్ చేయడం. చూడండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో మనం ఇంకేమీ అడ్జస్ట్ చేయక్కర్లేదు, న్యూమరేటర్ని డినామినేటర్ని. చాలా ఈజీగా ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 4ని అండ్ ఆల్ఫా బీటా ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. x² మైనస్ 4x ప్లస్ 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే. అండ్ ఈ ప్రాబ్లంతో మనకి ఈ చాప్టర్ పాలినామియల్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచే కేర్ఫుల్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ టీచర్స్ చెప్పేవి ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేటెడ్గా వినండి. అండ్ అందరూ చెప్పినవి అందరికీ అర్థం అవ్వాలని లేదు, సో అవి మళ్ళీ మళ్ళీ వినలేం కదా. బట్ మన వీడియోస్ని మళ్ళీ మళ్ళీ వినొచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆల్ యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. జాగ్రత్తగా వినండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి, అవసరమైన వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఆ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.